హలో ఎవ్రీబడి. అమ్మ, నువ్వు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఏది తినాలని అనిపించినా తినకుండా, ఏది త్రాగాలని అనిపించినా త్రాగకుండా, తన గర్భంలోని పాపకి ఏం జరుగుతుందోనని బెంగపడిపోయి ఎన్నో రోజులు అర్ధ కడుపుకే భోజనం చేసి కడుపులోని పాప ఆరోగ్యాన్ని కాపాడి, జన్మనిచ్చినాక తన రక్తాన్ని అమృతధారగా తన చనుబాలను త్రాగించి నీ జన్మను సార్థకం చేసి, నీకోసం ఎన్నో రాత్రులు జాగారం చేసి, ఎన్నో పస్తులుండి నీ క్షేమం కోసం, నీ బంగారు భవిష్యత్తు కోసం ఆరాటపడిన ఆ అమ్మకు నువ్విచ్చిందేంటి? నీకు అనునిత్యం ఆమె చేసిన సేవలకు నీవిచ్చిందేమిటి? ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక మనిషి కంటే అధ్వాన్నంగా ఆమె చేసే సేవలకు సంతానం చూపే కృతజ్ఞత ఎంత, చీత్కారం ఎంత! ఆమె చేసే సేవలకు ప్రతిరోజు ఆమెను పూలల్లో పెట్టి చూసుకున్నా తక్కువే. కుటుంబం కోసం అమ్మ పడే ఆరాటం, త్యాగం మాటల్లో వర్ణించలేనిది. కనీసం సెలవు రోజైనా కాస్త విశ్రాంతి లభిస్తుందనుకుంటే ఆ సెలవు రోజు పని రెట్టింపవుతుంది. అయినా తన భర్త, తన పిల్లలకే కదా అని ఓర్పుతో అన్ని పనులు ఒక్కతే చేసి, ఎవరికి ఏది కావాలో చేసి పెట్టి, తన కుటుంబీకులు తింటే తన కడుపు నింపుకున్నట్లుగా భావించే ఆ అమృతమూర్తికి మనమిచ్చే గౌరవం ఏమిటి? ఒక హోటల్లో ఒక్కసారి సర్వ్ చేసే సర్వర్కి థ్యాంక్స్ చెప్తాం. ఎవరో ఏదో చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తాం. అవిశ్రాంతంగా నీకు చేసిన సేవలకు ఒక్కసారైనా అమ్మతో ప్రేమగా, గౌరవంగా థ్యాంక్స్ చెప్పావా? అమ్మ ప్రేమను, త్యాగాన్ని, ఆరాటాన్ని, ఆమె అమృతత్వ గుణాన్ని అర్థం చేసుకొని అమ్మను ఆదరించండి, అమ్మను ప్రేమించండి. జై హింద్, జై భారత్.